హాయ్ హలో అందరికి. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము డైజిడెల్ ఫామ్ పార్క్ వెళ్దామని. మొత్తానికి అయితే ఈ రోజు కుదిరిందనమాట. సో పిల్లగాళ్ళని తీసుకొని అయితే డైజిడెల్ ఫామ్ పార్క్ కి ఖమ్మం నుంచి రావడం జరిగింది. కొంచెం దూరమే ఉందన్నమాట, అరౌండ్ 280 ఆర్ 300 కిలోమీటర్స్ ఉందన్నమాట అక్కడ నుంచి ఇక్కడికి. సో అయితే ఎంట్రన్స్ చెక్కింగ్ అయితే ఆగారు. చెక్కింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తుంటే మనకి పార్క్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ పార్క్ ఉంది. ఇదంతా పార్క్ అనమాట, డిజిటల్ ఫామ్ పార్క్. అండ్ రైట్ సైడ్ వచ్చి పార్కింగ్. సో మనం అయితే పార్కింగ్కి వెళ్తున్నాం. పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఉందన్నమాట. పిల్లగాళ్ళు దిగగానే స్టార్ట్ చేశారు అల్లరి చేయడం. సో దాని లోపలికి వెళ్ళక వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తాం లేదా అనేది. అండ్ ఇదైతే లోపలికి పార్క్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట. ఇప్పుడు బోర్డు చూడొచ్చు, డైజిడెల్ ఫామ్ పార్క్. ఓకే, ఇక్కడైతే మనకి టికెట్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఇక్కడైతే ఒక టాయ్ అయితే మంచిగా అనిపించింది. పిల్లలు కొంచెం దాంతో కూడా ఆడుకున్నారు. అండ్ ఇదైతే కౌంటర్ టికెట్స్ తీసుకోవడానికి. ఇక్కడ కూడా అన్ని పెయింటింగ్స్ అన్నీ కూడా చేతితో వేసినవన్నీ చాలా అందంగా ఉన్నాయి. అండ్ కౌంటర్లో అయితే టికెట్స్ తీసుకోవడం అయితే జరిగింది. పిల్లలకి ఏమో ఫుల్ టికెట్స్ అంటే విత్ రైడ్స్తో టికెట్స్, మా ముగ్గురికి ఏమో జనరల్ ఎంట్రన్స్ పాస్ అనమాట. సో టికెట్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మన లోపలికి ఎంటర్ కాగానే స్ట్రైట్గా చిన్న డక్స్ అనేవి ఇక్కడ కనిపించాయి. సో పిల్లగాళ్ళు అయితే ఎప్పుడు చూడలేదు పిల్లలు, మా పిల్లలు అయితే డక్స్ని. సో చాలాసేపు అక్కడే స్పెండ్ చేశారు, మంచిగా ఆడుకున్నారు అనమాట. వెళ్దామన్నా కానీ రావట్లేదు. కొంచెం వాళ్ళకి అదో ఇదో చెప్పి బతిలాడి అక్కడి నుంచి అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు మనమైతే ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ మనకి ఎంటర్ అయితే కంప్లీట్ నైట్ వరకు ఉండొచ్చు అక్కడే మనము, అవన్నీ రైడ్స్ చేసుకుంటూ ఓపిక ఉంటే. మేమైతే మార్నింగ్ అరౌండ్ 10-10:30 వరకు రీచ్ అయ్యాము. సో లోపలికి వెళ్ళగానే పార్క్ అయితే పెద్దగానే ఉంది. మొత్తానికి లోపలికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ బైక్ రైడ్ కానీ, అండ్ టాయ్ రైడ్ కానీ, అండ్ చిన్న మినీ జాయింట్ వీల్ లాంటివి. అండ్ ఆ దూరంగా చూస్తే అక్కడ డిస్నీ హౌస్ కూడా కనిపిస్తుంది. పిల్లలైతే కొంచెం ఎక్సైట్మెంట్తో ఉన్నారు. సో వీళ్ళనైతే తీసుకొని నేను ఫస్ట్ అయితే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ స్టార్టింగ్ నుంచి అయితే ఒక్కొక్కటిగా నేను ఎక్కిద్దామని చెప్పి అనుకున్నాను. సో రైట్ సైడ్ ఫస్ట్ ఏంటంటే టాయ్ హార్స్ రైడ్ ఉందన్నమాట. టాయ్ హార్స్ రైడ్ పెద్ద ముద్దను భయం లేదు, కానీ చిన్నామే ఉంటుందా ఉండదా అని చెప్పి అనుకున్నాము. ఆ చిన్నామె పర్లేదు, చిన్నామె కూడా ఓకే, అంటే స్లోగా తిప్పినంతసేపు బాగానే ఉంది. కొంచెం ఎప్పుడైతే అది స్పీడ్గా తిప్పడం స్టార్ట్ అయిందో ఇంకా భయంగా చూసుకుంటుంది అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ మన మినీ జాయింట్ వీల్ అయితే ఉంది ఇక్కడ పిల్లలకి, చిన్నది. సో అది కూడా ఎక్కడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనము ఇక్కడ రైమ్స్ గార్డెన్ అని చెప్పి ఉంటుంది అనమాట. రైమ్స్ గార్డెన్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళు ఇప్పుడు యూకేజీ అండ్ నర్సరీ ఈ స్టాండర్డ్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని ఆ టెక్స్ట్ బుక్స్లో రైమ్స్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం వాటిని చూసినప్పుడు పిల్లలు అయితే కొంచెం ఎక్సైట్మెంట్గా ఎంజాయ్ చేసినట్లు అనిపించింది. ఆ రైమ్స్ వాళ్ళు పాడడం కూడా జరిగింది అక్కడ. రైమ్స్ చెప్పడము, పాడడం ఇలాంటివి చేశారనమాట. సో ఇది కొంచెం మంచిగా అనిపించింది వాళ్ళకి. తర్వాత అయితే ఈ జంపింగ్ అయితే ఉంది. ఇది నేను చేయనని చెప్పి ఇద్దరు చేయలేదు. ఇక తర్వాత ఈ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి కదా, దాంట్లో రైడ్ అయితే చేయించడం జరిగింది. సో ఇది కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట. అంటే ఈ వెనకాల మొత్తం రిమోట్తో వాళ్ళే కంట్రోల్ చేస్తారు, వీళ్ళది ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళకి తెలియదు, వాళ్ళే నడుపుతున్నట్టు ఫీల్ అవుతారు కదా. సో ఇదైతే వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్గా అనిపించింది. అండ్ మీరు చూడొచ్చు వెనకాల ఒక క్యాండిడేట్ ఉన్నారు కదా, ఆయనే మ్యాక్సిమం రిమోట్తో కంట్రోల్ చేస్తారు. సో మనకు టెన్షన్ ఏమి పడిన అవసరం లేదు, అటు ఇటు పడతారేమో, కింద పడతారేమో, గుర్తారేమో అని చెప్పి. దాని తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఈ మన లండన్ బస్ అయితే ఎక్కడం జరిగింది. అంటే మరీ చిన్న పిల్లలు అయితే దీంట్లో ఒక పేరెంట్ని కూడా ఎలో చేస్తారు. అంటే 3+4+ ఇయర్స్ ఉంటే మాత్రము ఎలో చేయరు పేరెంట్ని, ఖచ్చితంగా వాళ్ళే ఇండివిజువల్గా వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇట్లా రైట్ సైడ్ చూసినట్టయితే ఈ బస్సులో వెళ్తుంటే ఇక్కడ సీనరీస్ అన్ని ఇట్లా మంచిగా డిస్ప్లే చేశారనమాట, సెటప్ చేశారు ఇక్కడ రైట్ సైడ్లో. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇవన్నీ కూడా 7 వండర్స్ అనమాట. కంప్లీట్ మన వరల్డ్లో ఉన్నటువంటి 7 వండర్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఈ రైట్ సైడ్ వేయడం అయితే జరిగింది.
దాని తర్వాత నెక్స్ట్ అయితే మనం ట్రైన్ అయితే ఎక్కేయడం జరిగింది. ఈ ట్రైన్లో కూడా మ్యాక్సిమం సేమ్ అదే సీనరీ అనమాట. బస్ ఏమో అవుట్ సైడ్ నుంచి ఇట్లా జర్నీ లాగా చేసింది, అండ్ ట్రైన్ అయితే లోపల ఇన్సైడ్ నుంచి వచ్చిందనమాట. సో మ్యాక్సిమం రెండింటికి కూడా ఒకటే సీనరీ. సో ఇది అంత డిఫరెన్షియేట్ ఏం లేదు ట్రైన్కి. అండ్ ట్రాక్ మీద కూడా కాదు, ఇది నార్మల్గా వీల్స్ మీదనే ఉంది, ఏదో కింద అది వేసారు అంతే కలరింగ్. దీని తర్వాత నెక్స్ట్ అయితే మెయిన్ అనమాట హార్స్ రైడింగ్ అనమాట. ఈ హార్స్ రైడ్ ఏంటంటే చిన్నామని బతిలాడేమో చిన్న పాపని ఎక్కువ అని చెప్పి అస్సలు ఎక్కనంటే ఎక్కనని చెప్పి మారం చేసింది. ఫస్ట్ ఇక వాళ్ళ అక్కని ఎక్కించిన తర్వాత ఇంకా కొంచెం ధైర్యం వచ్చి వాళ్ళ అక్క అటు ఇటు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చి నేను కూడా ఎక్కుతానని చెప్పి ఎక్కడ మీద జరిగింది. సో ఇక్కడ 2 హార్సెస్ ఉన్నాయి, ఇదేమో చిన్నది, ఇంకోటి పెద్దది కూడా ఉంటుంది. పెద్దది అసలే ఎక్కనని చెప్పారు, చిన్నది కొంచెం పర్లేదు. ఈ హార్స్ రైడ్ అయిపోయిన తర్వాత అయితే కొలంబస్ అయితే ఎక్కడం జరిగింది. ఈ కొలంబస్ బాగానే ఎంజాయ్ చేశారు, కాకపోతే నడిపే రైడర్కి మాత్రం స్లోగా తిప్పమని చెప్పాను, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం అన్నమాట ఇది ఎక్కడము, అంటే పేరెంట్స్ లేకుండా. సో ఇది అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ ఇంకొకటి పెద్ద పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఇదైతే చూడొచ్చు మీరు, దీని పేరు నాకు అంత ఐడియా లేదు, చిన్నప్పుడు పోగో టీవీలో చూసేది అనమాట. స్కిప్ చేసుకుంటూ దూకడం ఇవన్నీ చేయడం చేస్తుంటారు కదా, ఇది చిన్నామని ఎక్కమంటే అసలు ఎక్కనని చెప్పింది. పెద్ద పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది, పర్లేదు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ బర్డ్ ఇంటరాక్షన్ అనమాట. ఈ బర్డ్ ఇంటరాక్షన్ ఇక్కడ ఈ ప్లేస్లో బాగా ఎంజాయ్ చేయడం జరిగింది పిల్లలు. వాళ్ళు ఇంత దగ్గరగా బర్డ్స్ని చూడడం పట్టుకోవడం ఫస్ట్ టైం అనమాట. సో ఒక బర్డ్ని అయితే హ్యాండ్ మీదకి తీసుకోవడం జరిగింది. చూడండి ఒకసారి, మీరు చూస్తే మా పాప ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిన బెస్ట్ మూమెంట్ అనమాట ఇది పార్క్లో మనకి. అండ్ చాలా వెయిట్ ఉందంట, బాగా బరువు ఉంది అన్నట్టు ఫీల్ అవుతుంది. ఇంకో బర్డ్ అంటే 2 టికెట్స్ ఉన్నాయి, ఇంకో బర్డ్ కూడా అంటే చిన్నవి భయపడింది. సో కాబట్టి 2 బర్డ్స్ని కూడా ఈమెనే హ్యాండిల్ చేసింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది అనమాట ఈ సిచ్యువేషన్ దగ్గర. అండ్ వాళ్ళకి ఇది ఎప్పుడు గుర్తుంటుంది మెమరబుల్గా. సో చాలా ఎంజాయ్ చేశారు ఈ మూమెంట్ని. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే యానిమల్ ఫీడింగ్ అనమాట. ఈ యానిమల్ ఫీడింగ్ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మనకి ఇక్కడ కౌంటర్ దగ్గర కొన్ని టికెట్ చూపిస్తే మనకి కొన్ని ఇట్లా అవి గ్రాస్ లాంటివి చిన్నవి ఇస్తారు అనమాట, చిన్న వెజిటేబుల్స్ అవన్నీ ఇస్తారు. సో వాటిని మనం ప్రత్యక్షంగా ఇట్లా వెళ్ళి యానిమల్స్కి ఫీడ్ చేయొచ్చు. పిల్లలు ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు ఎగ్జైట్మెంట్గా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ఇది కూడా మంచిగా అనిపించింది ఇక్కడ పార్క్లో మనకి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇవన్నీ జరుగుతుంటే మా పాప ఇక్కడికి వెళ్ళి పిగ్గి అని చెప్పి దాని దగ్గరే కొద్దిసేపు ఆడుకుంది. చూడొచ్చు ఎంత క్యూట్గా ఉన్నాయి పిగ్స్. ఈ పిగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కౌంటర్కి వెళ్తే మనకి నెక్స్ట్ దానికి వెళ్తే ఇక్కడైతే డక్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చూసాం డక్స్, అక్కడైతే వాటర్లో ఆడుకుంటున్నాయి, ఇక్కడ ఐడియల్గా ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి పప్పీస్ అనమాట, చిన్న పప్పీస్. అండ్ లోపలైతే జర్మన్ షెపర్డ్ డబల్ కోట్ బ్రీడ్ అయితే లోపల ఉందన్నమాట, దాని సపరేట్ లాకేజ్ ఉంది. నెక్స్ట్ అయితే పుసి క్యాట్. ఈ పుసి క్యాట్ అయితే చూడడానికి చాలా బాగుంది, క్యూట్గా అయితే బ్లాక్గా ఉంది. పిల్లలు బాగా లైక్ చేశారు దాన్ని. అండ్ వాటి తర్వాత ఈ హెన్స్ అయితే ఉన్నాయి, వీటిని కూడా ఎప్పుడు చూడలేదు పిల్లలు యాక్చువల్గా. వీటి మెడైంది ఇంత పొడుగుదని విచిత్రంగా ఆశ్చర్యంగా చూశారు, చూడొచ్చు మీరైతే. అండ్ వీటి తర్వాత అయితే మనకి వైల్డ్ ఫారెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ వైల్డ్ ఫారెస్ట్లో ఏంటంటే మనకి వైల్డ్ యానిమల్స్కి సంబంధించినటువంటి బొమ్మలు అయితే పెట్టడం జరిగింది. పిల్లలు వాటితో కూడా కొద్దిసేపు ఆడుకోవడం జరిగింది. అండ్ ఇది కూడా కొంచెం వాళ్ళు ఈ పార్ట్లో అంటే ఈ వైల్డ్ యానిమల్స్ వాళ్ళకి అంటే చదువుకునే టైంలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు బొమ్మలతో ఆడుకోవడం జరిగింది. మా పెద్ద బాబు అయితే ఏకంగా ఈ సింహం బొమ్మ మీదకైతే వద్దన్నా వినకుండా ఎక్కడం జరిగింది పైకైతే.
ఇక్కడైతే మా చిన్న పాపకి అయితే మంకీ కనిపించింది. ఈ పెద్ద మంకీ ఏమో నేనంట, చిన్న మంకీ ఏమో ఆమె అంట. సో ఈ పెద్ద మంకీ దగ్గరకు వచ్చి ఒకటే కొడుతుంది చూడగా మంకీ, నాకు కింద పడేసినట్టు కొట్టడానికి ట్రై చేస్తుంది. దాన్ని కొడుతుంది, నచ్చిందంట మంకీ. దీని తర్వాత అయితే మనకి అంటే వైల్డ్ ఫారెస్ట్ అయిపోయిన తర్వాత అయితే మనకి డైనో వరల్డ్ అయితే ఉందన్నమాట. ఈ డైనో వరల్డ్ ఉంది కానీ పిల్లలకి అంత మంచిగా అనిపించలేదు. ఏదో జస్ట్ నార్మల్గా అలా ఉన్నాయంటే వాళ్ళకి ఎక్కువ వీటి గురించి ఐడియా లేదు కదా. చాలా నార్మల్గా అయితే చూడడం జరిగింది. దీంట్లో ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయారు వాళ్ళ పిల్లలు. దీని తర్వాత అయితే మనకి పార్క్లో ది బెస్ట్ పార్ట్ అనిపించింది అయితే నాకైతే బర్డ్ ఫీడింగ్ అనమాట. అని కొన్ని చిన్న అవి స్ప్రౌట్స్ లాంటివి ఇచ్చారు, చిన్నవి. అవి మీరు చూడవచ్చు లోపలికి వెళ్ళగానే. ఇది నాదే హ్యాండ్ ఫీడింగ్, అవే ఆటోమేటిక్గా వచ్చి తీసుకొని తింటున్నాయి అనమాట. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ పార్క్ అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు. పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దీని తర్వాత అయితే మనం బోటింగ్ అయితే ఎక్కడం జరిగింది పిల్లగాల్ని. చిన్నమైతే ఒకటే ఏడుపు, ఆ బోటు లోపల నీళ్ళలో ఊగుతూ ఉండే. చూడొచ్చు మీరు. అమ్మ నన్ను దింపేయండి అని చెప్పి పాపం పిల్లగాడిని అయితే కంప్లీట్గా ఆమెకి అసైన్ చేసి ఆ బోటింగ్ అయిపోయే వరకు ఆ పిల్లగాడు ఆమెతోనే ఉండి జాగ్రత్తగా తీసుకొని రావడం జరిగింది. సో మొత్తానికి ఈ బోట్ రైడింగ్ అయిపోయే టైంకి మధ్యాహ్నం అయితే అయిందనమాట. సో పిల్లల ఆకలి ఉంటే అక్కడే మనకి లోపల డిజిటల్ ఫామ్ పార్క్ లోపలే ఫుడ్ కోర్ట్ అయితే ఉందన్నమాట. ఆ ఫుడ్ కోర్ట్లో మ్యాక్సిమం మనకు కావాల్సిన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మేమైతే మాకు కావాల్సింది ఆర్డర్ చేసుకొని అక్కడ రిలాక్స్డ్గా కూర్చొని కంప్లీట్గా తినడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తిన్నంత వరకు కూడా మ్యాక్సిమం ఒక 60% ఆఫ్ రైడ్స్ మాత్రం కంప్లీట్ చేసామన్నమాట. నెక్స్ట్ అయితే తిన్న తర్వాత వెంటనే ఇక్కడ మనకి లోపల కిడ్స్ జోన్ అని చెప్పి ప్లేయింగ్ జోన్ లాగా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే దగ్గర దాదాపు గంట అయితే ఆడడం జరిగింది వీళ్ళు. మాకు అక్కడ ఓపికలేక మేమైతే కూర్చోవడం జరిగింది. అక్కడ 1 అవర్ తర్వాత అయితే గోల్ఫ్ నెక్స్ట్ దానికైతే వెళ్ళడం జరిగింది. గోల్ఫ్ ఉంది అక్కడ. సో ఇక్కడికైతే వెళ్ళి ఏదో వాళ్ళకి వచ్చిరా ఆటలతోని ఆడిపోయడం అయితే జరిగింది.
అండ్ ఫైనల్ రైడ్ ఏంటంటే యాన్యువల్ టాయ్ రైడ్ అనమాట. టాయ్ రైడ్ ఇది కూడా ఎంజాయ్ చేశారు పిల్లలు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మంచి లొకేషన్ డెసిడల్ ఫామ్ పార్క్లో మంచి లొకేషన్ ఏంటంటే డిస్నీ హౌస్ అనమాట. చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి కానీ దేనికైనా కానీ చాలా బాగుందన్నమాట. ఇది మంచి సీనరీ అని చెప్పొచ్చు ఫామ్ పార్క్లో. అండ్ ఫైనల్గా కంప్లీట్గా అన్ని రైడ్స్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ మార్నింగ్ ఎప్పుడో 10:30కి అట్లా వచ్చాము. ఈవినింగ్ ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అనమాట. అండ్ ఫైనల్గా ఇప్పుడు మనకు పార్క్ ఎదురుగా ఇక్కడ పికప్ గార్డెన్ ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద ఫైనల్. ఇవన్నీ ఏంటంటే మన ఫ్రూట్స్ అవన్నీ ఇక్కడ గార్డెనింగ్ చేస్తున్నారు. చాలా బాగుందన్నమాట. అండ్ మీరు కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. పిల్లలతోని చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. వాళ్ళకి రిమెంబరబుల్ డేగా ఉంటుంది ఆ రోజు. థ్యాంక్ యూ ఉండాలి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.